భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం. మనతో పాటు రామాయణంలో పిహెచ్డి చేసిన డాక్టరేట్ సాధించి మనందరికీ ఎంతో సుపరిచితమైన డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. మరికొద్ది రోజుల్లో సీతారాముల కళ్యాణం జరగబోతోంది. సీతారాముల గురించి మరిన్ని విశేషాలను ఆయన అడిగి మనం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, అలాగే రామాయణంలో జంతువులు, పక్షులు, మనుషులు, రాక్షసులు ఎలా మాట్లాడుకున్నారు? మైనాకుడు అనే కొండ, సాగరుడు అనే సముద్రం మాట్లాడుకున్నట్లుంది, అదెలా? చాలా మంచి ప్రశ్న. ఈ మధ్యనే 1-2 రోజుల క్రిందే దినపత్రికల్లో చదివాను నేను. ఎవరో ఒక వృక్షం దగ్గరికి వెళ్ళి ఆ వృక్షం ఆకులు ఇలా త్రుంచబోతుంటే ఆ చెట్టు ఏడ్చింది. ఏడ్చిన ఆ విలాపాన్ని సెన్సర్స్ సహాయంతో శాస్త్రవేత్త రికార్డు చేశాడు. ఈరోజు పేపరు, నిన్న పేపర్లోనో ఇది సైన్స్ మ్యాగజైన్లో ప్రచురించారు. చెట్టు ఏడిస్తే ఆ ఏడ్చిన విలాపం, ఆ సౌండ్స్ని సెన్సర్స్ సహాయంతో ఒక సైంటిస్ట్ ఈ మధ్యన రికార్డ్ చేశాడు. మన ప్రాచీనులు ఏనాడో చెట్లకు ప్రాణం ఉంది అంటూ గుర్తించి పువ్వులు తెంచుతూ ఉంటే చెట్టుకు ఉండే పువ్వులన్నీ తెంచకూడదు, ఒక్క పువ్వైనా ఉంచాలి అంటారు. ఒక టైం వరకే తుంచాలి అని కూడా అంటారు. చెట్టుకు ఉండే పువ్వులన్నీ తుంచేస్తే నా కడుపు ఎలా మండుతుందో నీ కడుపు అలాగే మండుతుంది అని చెట్టు మనల్ని శపిస్తుందట. కనుక చెట్టుకు పూచేటటువంటి పువ్వులన్నీ తంపకూడదు, ఒకటన్నా ఉంచాలి. ఎలా అర్థమైంది ఈ చెట్టు భాష మనుషులకి? శ్రీరామాయణంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించిన అనంతరం రామచంద్రమూర్తి ప్రతి చెట్టును, ప్రతి కొండను, ప్రతి బండను మీరేమైనా చూశారా సీతాదేవిని ఎవరైనా తీసుకువెళ్తూ ఉంటే అంటూ విలపిస్తూ అడిగితే ఆ చెట్లన్నీ ఏడుస్తాయి. చెట్ల ఆకుల చివరలలో నుంచి నీటి బిందువులు నేలపైన పడతాయి. మహర్షి వాల్మీకి ఎంత బాగా వర్ణించాడో. గృధ్రరాజు అయినటువంటి జటాయువు రాముడితో సంభాషించాడు. నేను యుద్ధం చేశానా రావణాసురుడితో, రెక్కలు పోగొట్టుకున్నాను. రావణుడు లంకా నగరాధీశుడు సీతమ్మను తీసుకువెళ్ళాడు. ఆ భాష దేవ భాష, అంటే అమృతమో లేకపోతే సంస్కృతమో అని కాదు. చిన్నపిల్లలు ఉంగా ఉంగా అంటారు. ఉంగా ఉంగా అనే ఉంగా భాష తల్లికి, తండ్రికి, బామ్మకి బాగా అర్థమవుతుంది. వాడు ఉంగా ఉంగా అన్నాడే అంటే దుస్తులు మార్చాలో ఏమిటో, లేకపోతే పాలు కోసం ఏడుస్తున్నాడో, లేకపోతే చీమ కుట్టిందో, లేకపోతే బోర్లా పడాలో, లేకపోతే చెయ్యి వేలు ఏమైనా వెనకాతల ఇరుక్కుపోయిందో, ఈ శబ్దం అంతా కూడా తల్లికి, బామ్మకి ఫస్ట్ అర్థమవుతుంది. తర్వాత తండ్రి వాడు ఎందుకు ఏడుస్తున్నాడు చూడు అంటాడు తండ్రి. మనసు పెడితే మాట అర్థమవుతుంది. గృధ్రరాజు అయినటువంటి జటాయువు చెప్పిన భాష పక్షి, కానీ రాముడికి అర్థమైంది. అలాగే జంతువులలో జాంబవంతుడి ప్రస్తావన వేరు, అంగదాదులు, హనుమంతుడు ప్రస్తావన వేరు, రాక్షసులు, విభీషణుడు, వీళ్ళ భాష అంశుమంతుడు వేరు. కానీ అందరికీ కూడా అర్థమయ్యేటటువంటి భాష దేవ భాష. సంస్కృతం కంటే కూడా ప్రాచీనమైనటువంటి ప్రాకృతము, పైశాచి ఇత్యాదిగా గల భాషలు ఉన్నాయి. ఆయా భాషలలో వారు మాట్లాడేవారు, వారి మాటలు ఆదాన ప్రదానాలుగా అర్థం అయ్యేవి. వారు మాట్లాడుకున్నారు కాబట్టి మహర్షి వాల్మీకి నారదుడు చెప్పగా ఈ రామాయణాన్ని ఇలా వ్రాసి మనకు అందించాడు. పూర్వకాలంలో శ్లోక రూపంలోనే సంస్కృత భాషలో రామాయణం, క్రమేపీ 29 రాష్ట్రాలలో వందల వేల రామాయణాలు డోగ్రీ భాషలో కూడా రామాయణం వెలువడింది. నేటి కాలంలో తెలుగు విస్తృతం కాబట్టి తెలుగులో మనం రామాయణాన్ని, ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో రామాయణాన్ని. రామాయణంలో సంపాతి, జటాయువు మాత్రమే కాకుండా మైనాకుడు అనే పర్వతం కూడా మాట్లాడుతుంది. కొండ. ఆంజనేయ స్వామి వారు అలా వెళుతూ ఉంటే ఆ సముద్రంలో నుంచి పైకి వచ్చిన మైనాకుడు, పురుషకారంలో కొండ కదా, కృతేజ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన అనే ధర్మాన్ని మనకు బోధిస్తూ, పూర్వం ఇంద్రుడు అన్ని పర్వతాలకి రెక్కలు ఉండేవి. ఆ రెక్కల కారణంగా అవి ఎగురుతూ ఉండేవి.
వాటి వల్ల కష్టాలు కలిగేవి లోకాలకి అని చెప్పేసి రెక్కలు కట్ చేశాడు, ఖండించాడు. ఒక్క మైనాకుడు ఈ ప్రమాదాన్ని చూచి తన తరఫున ఆనాటి సూర్యవంశ ప్రభువుని రక్షించడంతో వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు. కాబట్టి మైనాకుడికి మట్టుకి రెక్కలు మిగిలాయి. అలా ఆనాటి కాలంలో సూర్యవంశ ప్రభువులైనటువంటి వారి చేత పొందిన ఆ సహాయానికి కృతజ్ఞతగా ఇప్పుడు ఆ సూర్యవంశ ప్రభువైన రాముడి కార్యం చేయడం కోసం నువ్వు వెళుతున్నావు, సీతాన్వేషణ కోసం. కాసేపు విశ్రాంతి తీసుకో, నాకు ఆ వంశం సహాయం చేసింది, నేను ఇప్పుడు సహాయం చెయ్యాలిగా. కృతే చ ప్రతికర్తవ్యం, చేసిన సహాయాన్ని మర్చిపోకూడదు, తిరిగి సహాయం చేయాలి. మైనాకుడు ఎలా మాట్లాడాడు, అలాగే నా ధర్మాన్ని అనుసరించి సముద్రుడిని అయినటువంటి నేను నీకు దారి ఇవ్వలేను. నీ పేరు వ్రాసిన బండలు లేకపోతే నీ వానరులలో నీరులని వాడు స్పృశించి వేసిన బండలు వేస్తే అవి తేలేగా మట్టుకు నేను చూసుకుంటాను అంటూ సముద్రుడు రాముడితో ఎలా మాట్లాడాడు దర్భశయనం వద్ద. ఈ అనేక సందేహాలు మనబోటి వాళ్ళకి కలుగుతూ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా ప్రకృతిలో మాట్లాడే ఒక భాష ఉంది, అది మనసు గల వారికి మాత్రమే అర్థమవుతుంది. ఎవరి పెంపుడు జంతువుల భాషలు వారికి అర్థమవుతాయి. ఒక కుక్కని పెంచుకునేవాడు ఆ భాష వాడికి అర్థమవుతుంది, ఒక గోవుని పెంచుకునే గోపాలకుడికి ఆ భాష వారికి అర్థమవుతుంది. ఇది కమ్యూనికేషన్స్ అని చెప్పుకుంటే శ్రీరామాయణం ఎంత గొప్ప భాష. బోయవాడైనటువంటి గుహుడు మాట్లాడే భాష మనకు అర్థం కాదు, రాముడికి అర్థమవుతుంది. ఎక్కడో అడవులలో ఉండేటటువంటి వృద్ధాశ్రమం చివరిలో ఉండేటటువంటి శబరి బోయ వనిత ట్రైబల్ మాట్లాడే భాష రాముడికి అర్థమవుతుంది కదా. కాబట్టి భాష ఇదా అదా అని కాకుండా ఆ వృత్తాంతాలలో ఉండే సారాంశాన్ని స్వీకరిద్దాం, వ్యక్తిత్వాన్ని పెంచుకుందాం, జాతి మనుగడకు సహాయం చేద్దాం. అదండి జగన్మాత సీతాదేవి శ్రీరామచంద్రుల వారి శ్రీరామనవమి విశేషాలు. మళ్ళీ కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.